సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద ఫ్యామిలీ మూవీ రాబోతుందా? 10 మంది హీరోలతో కొణిదెల ఫ్యామిలీ గర్జించబోతుందా? గతంలో ఏ ఫ్యామిలీకి లేని విధంగా కొణిదెల కుటుంబ కథా చిత్రం రాబోతుంది. రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే స్క్రీన్ మీద కనిపించబోతున్నారా? ఇండియన్ సినిమా హిస్టరీలో భారీ మల్టీ హీరో మూవీగా రికార్డు సృష్టించబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక ఇందులో మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ మెగా ఫ్యామిలీని ఒకే స్క్రీన్ పై చూపించబోయేది మరెవరో కాదు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ అని ఫిలిం నగర్లో టాక్. మరి అది నిజమా లేక కట్టు కదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే తెరపై చూడబోతున్నాం. మొత్తం 10 మంది హీరోలతో మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఓ భారీ మల్టీ స్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా నాగబాబులు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యువ హీరోలైన సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నిహారిక ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో ఓ పండగలా మారిపోయిందన్న టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ భారీ మెగా ప్రాజెక్ట్ కి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ పరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాయట. అయితే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ భారీ మల్టీ హీరో మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తుంది. సాధారణంగా ఒక్క హీరోతో సినిమా తీయడమే డైరెక్టర్ కి కష్టం. ఒక్క హీరో కాకుండా ఇద్దరిని పెట్టాలంటే ఆ డైరెక్టర్ కి గట్స్ కావాలి అని చెప్పాలి. అలా ఇద్దరు హీరోలను వాళ్లకున్న హైప్ కి ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి అంటే అది అందరి వల్ల అయితే కాదు. అలా చేసే డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరున్నారు. ఆ తర్వాత అంతటి స్థాయిలో ఉన్న డైరెక్టర్లో మేనేజ్ చేస్తా అనే డైరెక్టర్స్ లో లోకేష్ కనకరాజ్ చేస్తాడు. కాగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. అవును, నిజంగా మెగా ఫ్యామిలీ గ్రాండ్ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించబోయేది మరెవరో కాదని తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అన్నది టాక్. విక్రమ్ లియో వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ మాస్టర్ మైండ్ ఇప్పుడు మెగా కాంపౌండ్ కి ఓ పవర్ఫుల్ యాక్షన్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక గతంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మనం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇదే తరహాలో కొణిదెల నుంచి కూడా ఒక మల్టీ మూవీ రాబోతుందట. ఈ భారీ మెగా ప్రాజెక్ట్ కి ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థలు బడ్జెట్ పరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశాయట. అయితే ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ భారీ మల్టీ హీరో మూవీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. అయితే మెగా ఫ్యామిలీ మూవీకి ఇంకా టైటిల్, స్క్రిప్ట్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అంతా సీక్రెట్ గానే ఉంచారట. కానీ ఈ ఏడాది చివరిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందంటున్నారు కొందరు. మరి నిజంగానే ఈ మెగా ఫ్యామిలీ మూవీ షూటింగ్ పట్టాలెక్కితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి బిగ్ ఫెస్టివల్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే ఈ గాసిప్ న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకుంటున్నారట.